ఓం శ్రీమాత్రే నమః. కార్తీక మాసంలో తినకూడని పదార్థాలు ఏంటి అని ఇది కూడా మన అడుగుతూ ఉంటారు అందరూ. కార్తీక మాసము అన్నది మనము ఆ మాసాన్ని అబ్జర్వ్ చేసినప్పుడు ఆ కాలాన్ని అబ్జర్వ్ చేయండి. ప్రతి సంవత్సరం కూడా అప్పుడే చలి చిన్న చిన్నగా స్టార్ట్ అవుతూ ఉంటుంది. రవి నీచపడతాడు అంటే ఆయన తులారాశిలోకి వస్తాడు. అప్పుడు ఏమవుతుంది, మనకి చీకటి అనేది తొందరగా పడుతుంది. ఎప్పుడైతే చీకటి తొందరగా పడడము, వాతావరణంలో మార్పులు రావడము, ఎండ తక్కువ అవ్వడము, కొంచెం కొంచెంగా చలి స్టార్ట్ అవ్వడము, దీని ద్వారా ఏమవుతుందంటే మనకి ఆరోగ్యం అనేది కొంచెం క్షీణించటం మొదలవుతుంది. కొంచెం క్షీణించటం అంటున్నాను, పూర్తిగా కాదు. అంటే ఏం రావడం, దగ్గు రావడం, జలుబు రావడం, ఎందుకంటే వాతావరణంలో మార్పులు వచ్చినాయి కదా. సో ఇలాంటివి జరుగుతాయి మనకి. దాని ద్వారా ఏమవుతుంటుంది, మనకి తిన్నది సరిగ్గా అరగపోవడం అనేది జరుగుతుంది. అంతకుముందు తిన్నట్టు, ఎండాకాలంలో తిన్నట్టు 3 సార్లు మనం తినడము, హాయిగా తిరగడము ఇలాంటివన్నీ ఉండవు. చీకటి పడుతుంది కాబట్టి పొద్దుగూకనే ఇంటికి వచ్చేస్తూ ఉంటాము. సో ఇక్కడ ఈ మాసం అంతా కూడా దీపాలు పెట్టమని చెప్తారు మనకి. అంటే ఏమని అర్థం చేసుకోవాలి, మనకి ఉష్ణ శక్తి కావాలి. ఉదయం దీపం పెట్టండి, సాయంత్రం దీపం పెట్టండి, దీపం దగ్గర కూర్చోండి, కొంతసేపు ధ్యానం చేయండి, శివుడికి అభిషేకం చేయండి, పూజ చేయండి, అర్చన చేయండి అని చెప్తారు. దీని ద్వారా ఆ వెలుగు అనేది మనకి, ఆ వేడి అనేది మన శరీరంలోకి ప్రవేశించి శరీరం వెచ్చగా అవుతుంది. సో మనం ఇవన్నీ చేస్తున్నప్పుడు ఇంతవరకు ఓకే, తిన్న పదార్థము అరగాలంటే ఎంతో కొంత ఉష్ణ శక్తి అనేది అవసరం ఉంది మనకి. సూర్యుడి నుంచే కదా మనకి ఎనర్జీ వచ్చేది. ఆయన శక్తి తగ్గినప్పుడు మనలో శక్తి అనేది మనంతట మనం పెంచుకోవాలి కదా. అందుకనే ఈ కార్తీక మాసం అంతా నక్తము అంటారు, నక్తవ్రతం ఆచరిస్తూ ఉంటారు. అంటే ఉదయం అంతా భోజనం చేయకుండా పొద్దుకూకగానే భోజనం చేస్తారు. అంటే రోజులో భోజనము తినేసేది తక్కువ చేస్తారు. తక్కువ చేయడం వల్ల ఏమవుతుంది, మనం తిన్నంత వరకు అరుగుతుంది, మనము ఆరోగ్యంగా ఉంటాము. ఇది ఒకటి. ఇంకొక విధంగా చెప్పాలి అంటే ఈ కార్తీక మాసంలో దేవుడికి సమీపంలో ఉండాలి అంటారు. ఈ కార్తీక మాసంలో శివుడికి విష్ణువుకి ఇద్దరికీ ప్రీతికరమైన మాసం ఇది. సో ఇద్దరికీ అర్చన చేసుకోవాలి. దీనితో పాటు మనము తినకూడని పదార్థాలు, ఈ నెలంతా మాంసాహారం తినేవాళ్ళు తినకుండా ఉండడం అనేది చాలా మంచిది. మనకి మన ఆచార సాంప్రదాయాల ప్రకారము చెప్పాలంటే భగవంతుణ్ణి ఆరాధించేటప్పుడు ఒక నెల పూర్తిగా ఈ విధంగా నేను ఆచరిస్తాను, ఈ 40 రోజులు ఈ మండల దీక్ష చేస్తాను, ఈ 21 రోజుల దీక్ష చేస్తాను అనుకున్నప్పుడు మనం ఎలా అయితే అన్ని నియమాలు పాటిస్తామో కార్తీక మాసంలో కూడా అలాగే మాంసము కానీ మద్యము కానీ తీసుకోరాదు. దానితో పాటు ఉల్లిపాయలు, ఎల్లిపాయలు అలాంటివి కూడా తీసుకోవద్దు అని చెప్తారు. ఎందుకు అంటే అవి కూడా మనలో కొంచెం ప్రేరేపిస్తూ ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే మనకి అనవసరమైన ఆలోచనలు అవన్నీ ఎక్కువగా వచ్చినప్పుడు కొంతమంది చూడండి, కొంతమంది అంటే ఎక్కువ మంది కోపం కానీ, ఎక్కువ చికాకు కానీ, లేకపోతే ఎక్కువ బాధ ఉన్నప్పుడు ఎక్కువ తినేస్తూ ఉంటారు. ఏది పడితే అది తినేస్తారు. ఆ తిననప్పుడు ఏమవుతుంది, అది వాళ్ళు లావైపోతుంటారు, అరగదు. ఇక్కడ ఉష్ణశక్తి మనలో తక్కువైపోయి మన ఇష్టం వచ్చినప్పుడు అన్నీ తింటూ ఉన్నామనుకోండి, అవి అరగవు. ఈ నెల రోజులు అనేది శివుడి కోసం నేను కేటాయిస్తున్నాను, నాకు అన్నీ మంచి జరగాలి, నా కుటుంబం అంతా బాగుండాలి అని నేను చేస్తున్నాను ఒక వ్రతంలాగా అనుకున్నప్పుడు, కార్తీక మాసం అనేది ఒక పెద్ద వ్రతం. మన ఇంట్లో సత్యనావ్రతం చేసుకుందాం అనుకున్నాం అనుకోండి, అప్పుడు చాలా శుచిగా ఉంటాం. మనం ఇల్లంతా శుభ్రం చేసుకుంటాము, మనము తలంట్లు పోసుకుంటాము, మడితోటి వంట చేస్తాము. సరే మడి కాకపోయినా కూడా శుభ్రమైన బట్టలతోటి స్నానం చేసి శుభ్రమైన బట్టలతోనే అవి ఇవి ముట్టుకోకుండా వంట చేస్తాం. అందులో అల్లం వెల్లిపాయలు, లేకపోతే ఉల్లిగడ్డలు, ఇతర మసాలా పదార్థాలు ఏవి కూడా మనం ఉపయోగించాం.
అంటే సాత్వికమైన వంట చేస్తాం మనం. అదే భగవంతుడికి నివేదిస్తాం, నలుగురికి పంచుతాము. ఆ తర్వాత మనము దాన్ని ప్రసాదంగా తీసుకుంటాము. అంటే ఒక్కరోజు వ్రతానికి ఇన్ని చేశారు అంటే మీరు కార్తీక మాసాన్ని ఒక వ్రతంగా చేస్తున్నారు. మీరు భగవంతుడి నుంచి కొంత కోరుకుంటున్నారు. నేను ఇలా ఉండాలి, నా కుటుంబం ఇంత మంచిగా ఉండాలి, ఇలా మీరు ఒకటి అనుకొని చేస్తున్నారు. చేసుకుంటున్నప్పుడు మీ ఆరోగ్యము బాగుంటుంది అండ్ మీరు అనుకున్న పనులు జరుగుతాయి. ఎప్పుడు ఒక నియమంగా చేయగలిగినప్పుడు. అందుకనే ఏమేమి తినకూడదు అంటే మద్యం తీసుకోకూడదు, మాంసం తీసుకోకూడదు, ఎటువంటి ఉల్లిగడ్డలు, ఎల్లిపాయలు, మసాలా పదార్థాలు ఇవేమీ తీసుకోకుండా నూనె కూడా తగ్గించి చాలా సాత్వికంగా వంట చేసి దానిని భుజించడం మంచిది. పగలు ఉండలేరు కాబట్టి ఎప్పుడో సాయంత్రం భోజనం చేయాలి, పగలంతా నీరసం వస్తుంది అనుకున్నప్పుడు పండ్లు తీసుకోండి. పండ్లు సాత్వికమైనవి ఇక్కడ, అవి కూడా లిమిట్గా తీసుకుంటే మంచిది. లిమిట్గా తీసుకొని వాటిని ఏదో కొంత పాలు, పండ్లు లేదా కొంచెం టిఫిను ఇలాంటివి తీసుకొని మొత్తం నెల అంతా కూడా ఒక వ్రతంలాగా ఆచరించడం అనేది చాలా మంచిది.